ప్రియులారా, మరి అమ్మ పంచుకున్నట్లు గత కాలంలో మనకు జరిగినటువంటి పాఠం దేవుని రాజ్యం. రక్షణ సువార్తలో దేవుని రాజ్యము అనేటటువంటి అంశము చాలా చాలా ప్రధానమైనది. ఎందుకనంటే మనకు క్రొత్త నిబంధన పుస్తకాలు ప్రారంభమైనప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఇచ్చిన పిలుపు గాని, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిచ్చిన పిలుపు గాని, ఆ తదుపరి అపోస్తలుడు ఇచ్చిన పిలుపు గాని, అందరి పిలుపులోనూ ప్రధానంగాను ఒక్కటే విధంగాను ఉన్నటువంటి పిలుపు, పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనస్సు పొందుడి అని సువార్త చెప్పడం మొదలుపెట్టారట. సువార్తలో దేవుని రాజ్యము అనివార్యమైనటువంటి భాగము అన్నది మరవకూడదు. అందుకే సువార్త అంటే యేసు ప్రభుల వారి జనన మరణ సమాధి పునరుత్థానాలు మాత్రమే కాదు, దేవుని రాజ్యం అనేది కూడా ఉన్నది అనేటటువంటి సత్యము మనము గ్రహించవలెను అని చెప్తున్నాం. దేవుని రాజ్యపు లక్షణాలు, ముఖ్యంగా ఏలుబడి అనేటటువంటిది, ఆ పరిపాలన అనేటటువంటిది, అధికారం అనేటటువంటిది అనేది తెలుసుకోవటంతో పాటు 4 ప్రధానమైనటువంటి లక్షణాలు, అవసరతలు ఉన్నాయి. దానికి స్వరూప స్వభావాలు ఉన్నాయి. ఇందులో పరిపాలించబడేటటువంటి రాజు ఉండాలి, రాజ్యంలో పరిపాలించబడేటటువంటి ప్రజలు ఉండాలి. అలాగే దాని యొక్క ఉనికిని తెలియపరిచేటటువంటి ఎల్లలు ఉండాలి. అలాగే దాని కొరకు ఒక చట్టం ఉండాలని తెలుసుకోవటం జరిగింది. అవి కూడా మరవకండి. వాటిని కూడా మనం రిపీటెడ్ గా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అయితే రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 17, 18 వచనాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో గత కాలంలో మనం నేర్చుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దేవుని రాజ్యము లక్షణం, దేవుని రాజ్యపు లక్షణము కానిది. దాన్ని మనం ఒక టైటిల్ గా దేవుని రాజ్యం అంటే భోజనమా పానమా అని ఒక ప్రశ్నగా మనం నేర్చుకోవటం జరిగింది. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని రాజ్యం అంటే భోజనము కాదు, పానము కాదు. మరేమిటి అని అంటే, ఇప్పుడు చదువుదాం మనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 17, 18 వచనాల్లో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యం. చాలమ్మా, వెరీ గుడ్. సో దేవుని రాజ్యము 3 విషయాల గురించి చెప్తున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏమిటి అని అంటే, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. అసలు నీతి అంటే, ఇప్పుడు మనం ఈరోజు దేవుని రాజ్యము నీతి, లేదా దేవుని రాజ్యములో నీతి అనే పాఠం ఈ రోజు వరకు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. సో ఈ విషయాలు మనము తెలుసుకున్న తర్వాత క్రీస్తుకు దాసుడైతే అటువంటి వ్యక్తే దేవుడికి ఇష్టుడు, మనుషుల దృష్టికి యోగ్యుడు అట. అంటే మనం ఈ 2 విషయాలు, ఇటు దేవుడికి ఇష్టలంగాను మనుషుల దృష్టికి యోగ్యులముగాను ఎప్పుడైతే కనబడతామో మనకు అంతకు మించిన విజయము లేదు. మరవకండి. మనిషి ఎప్పుడు కూడా ఏ పని చేయాలన్నా, ఎంత కష్టం పడాలన్నా, ఎంత పెట్టుబడిగా పెట్టాలన్నా వెనకాడకుండా ఎప్పుడు ముందుకొస్తాడంటేనండి, ఒకటే కారణం. అదేంటంటే ఖచ్చితంగా
మనుషుల దృష్టిలో నేను యోగ్యురాలిగా కనబడతాను అంటే ఎంత రిస్క్ అయినా సిద్ధపడతారు. మరి ముఖ్యంగా మనుషుల విలువ తెలిసినోళ్ళైతే మనుషుల దృష్టిలో యోగ్యులుగా ఉండాలని చూస్తారు. అలా కాకుండా దేవుడి విలువ కూడా తెలిసినటువంటి వ్యక్తులుంటారు. అలాంటోళ్ళు ఏం జేస్తారు అంటే దేవుడి దృష్టిలో కూడా ఆయనకు ఇష్టలుగా ఉంటే భూమి మీద సమాధానం. ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అని చెప్పండి. అంటే దేవుడికి ఇష్టలుగాను, మనుషుల దృష్టికి యోగ్యులంగాను ఉండాలి అంటే దేవుని రాజ్యములోనికి రావటమే కాదు, వచ్చిన తర్వాత ఏ లక్షణాలను మనము ఉండాలి అనేది కూడా మనకు తెలియాలి. ఇవన్నీ ఇంతకాలంగా మనం తెలుసుకోకుండా, మనం తెలుసుకుంటేనే మనం అంతంత మాత్రం ఉంటామండి. ఇవన్నీ తెలియకుండానే దేవుని రాజ్యంలోకొచ్చి గత కాలం అంతట్లో మనం ఏం చేసినట్లు ఒకసారి ఆలోచన చేయండి. కనుక ఇలాంటి పొరపాట్లు మనం ఇక మీదట జరగకూడదు అని దేవుడు నిజంగా ఎంత గొప్ప వాత్సల్యపూర్ణుడంటే, మనము బ్రతికుండగానే, స్పృహలో ఉండగానే, ఆరోగ్యంగా ఉండగానే, ఇంకా మనం ఎంతో చేయగలము అన్నటువంటి పరిస్థితి మనకు ఉండగానే మన మధ్యకి సత్యం తీసుకొనొస్తుంది. కాబట్టి దానిని బట్టి మనం సంతోషించాలి, సంబరపడాలి. ఏది ఏమైనా దేవుని రాజ్యంలో నీతి అనేటటువంటి ఈ దినపు పాఠం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి దేవుని రాజ్యంలో నీతి అంటే ఎలా ఉంటుంది? నీతిమంతులంటే ఎట్లా ఉంటారు? ఎలా కనుక్కోవాలి ఆ లక్షణాలను? ఒకసారి మీకు తెలిసినటువంటి పూర్వ జ్ఞానం, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మరి నీతి గురించో, నీతిమంతుల గురించో ఎవరెవరికి ఏ ఏ విషయాలు అర్థమై ఉన్నాయో, తెలిసి ఉన్నాయో ఒకసారి టూకీగా పంచుకోండి త్వరగా. తెలిసిన విషయాలండి. తెలిసిన వాళ్ళే మాట్లాడండి. ఇబ్బంది లేదు. తెలియనోళ్ళు ఏం మాట్లాడాల్సిన పని లేదు. తెలిసిన వాళ్ళే మాట్లాడే ప్రయత్నం చేయండి. దయచేసి మాట్లాడండి. మరియ గారి భర్త యోసేపు గారు నీతిమంతుడై ఉన్నాడన్న. అవునమ్మా. ఓకే. అలాగే అంటే ఇక్కడ ఒక చిన్న విషయం అమ్మా. చిన్న సబ్మిషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో చాలా మందిని నీతిమంతులుగా చెప్పిన సందర్భాలున్నాయి. మనకు సమస్య ఎక్కడంటే, అసలు నీతిమంతులని ఏ కారణంతో, ఏ లక్షణాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులని పిలువబడ్డారు. అది మనకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఏ గుణగణాలు ఇప్పుడు లక్షణం, దేవుని రాజ్యపు లక్షణము కదా మనం మాట్లాడేది. అంటే లక్షణం ఏ లక్షణాన్ని బట్టి ఆయనని నీతిమంతుడుగా దేవుడు ట్రీట్ చేశాడు. అది మనం బయటికి తీసుకురాగలగాలి. ఎందుకంటే మనకు అదే కదా కావాల్సింది. చాలా మందిని చెప్పబడింది నీతిమంతులుగా బైబిల్ తప్పలేదు గాని, ఏ కారణమును బట్టి వారిని నీతిమంతులని పిలువబడ్డారు వాళ్ళు. అది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనకు కూడా ఆ లక్షణాలు ఉంటే కదా మనల్ని నీతిమంతులుగా పిలువబడటానికి. ఆ రూపేణా చెప్పండమ్మా. మాట్లాడండి. వందనాలు సార్. వందనాలు తల్లి. చెప్పమ్మా. నీతి అంటే దేవునితో సరైన సంబంధం అని అర్థం సార్. ఓకే అమ్మా. న్యాయము, నమ్మకము, సత్యము అని అర్థం సార్. ఇక్కడ మనం చెప్పమ్మా. నోహ గారికి కూడా ఈ తరంలో తనని నీతిమంతుడుగా గుర్తించినట్టు మనకి బైబిల్ ఉంది. అవునమ్మా. సో ఇక్కడ మనం ఒక చిన్న విషయం మనం గమనిద్దాం. అదేంటంటే, మొట్టమొదటిసారిగా నీతిమంతుడు అని బైబిల్లో ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు చెప్పండి? అబ్రహాము గారు. ఓకే. ఇంకా నోవాహు గారు. అబ్రహాము గారి కంటే ముందు నోహు గారి యొక్క ప్రస్తావన జరిగింది. నీతిమంతుడని ఒకసారి చూద్దాం మనం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు వంశావళి ఇదే.
నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. ఇక్కడ గమనించండి, నోవాహు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడు అని రాయబడింది. అంటే ఇక్కడనే మనకు ఏం జరుగుతుంది అంటే, నీతిమంతుడు అంటే ఏంటో ఒక లక్షణం చెప్పబడుతుంది. గమనించండి, ఎలాంటి నిందలు లేకుండా నిందారహితుడు. నిందారహితుడిగా ఉన్నటువంటి పరిస్థితుడు కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయం మనకి అక్కడ కనబడుతుంది. ఓకే, అదొకటేనా అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరు అసలు ఆలోచన చేయండి. ప్రపంచంలో లేకుండా బతుకుతున్న ఒక్క మనిషిని చెప్పగలరు ఎవరినైనా? మొత్తం మానవ జాతి ప్రారంభమైన నాటి నుండి ఇప్పటిదాకా నిందలేవి లేవు వీళ్ళ మీద అని చెప్పబడినటువంటి ఒక వ్యక్తిని ఎవరన్నా మీరు చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభులు వారు తప్ప ఎవరు లేరు. అయ్యయ్యో, ఆయన మీదే చాలా నిందలు పడ్డాయి అక్క. యేసుప్రభు వారి మీద నిందలు ఎందుకు అక్క చెప్పండి? నిరూపింపబడలేదు కదా నాయన. అదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి నిందలు చాలా మంది మీద పడ్డాయి, అవి కూడా ఏం నిరూపించబడలేదు. ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. నోహ గారి విషయంలో కూడా ఆయన పాపం చేశాడు అనే వార్త ఒకటి వచ్చింది, తెలుసా మీకు ఎవరికైనా? ఎవరికి స్ట్రైక్ లేదు ఆయన గురించి, నోహ గారి కోసం? ద్రాక్షారసం దాగి పడిపోయిన మత్తుడై వస్త్రహీనుడై పడిపోయినటువంటి సందర్భం. సో ఇక్కడ మనం గమనించగలిగితే వాస్తవంగా నోహు గారి యొక్క తప్పు ఏమైనా ఉందా అని అంటే గమనించగలిగితే అక్కడ ఎక్కడే గాని దేవుడు నోహు గారు తప్పు చేశాడు అన్నటువంటి విషయం ఎక్కడా దేవుడు ఫైండ్ అవుట్ చేయలేదు. గమనించండి, అసలు ఆయన ఉన్న కాలంలో దేవుడు ఎంత రియాక్ట్ అయ్యేవాడు, ఎంత సీరియస్ గా తీసుకునేవాడు పాపాన్ని అంటే, పాపం చేసినటువంటి వారిని మొత్తం సమూలంగా తీసేశాడు. మరి అటువంటి పరిస్థితుల్లో నోహు గారు నిజంగా పాపం చేసింటే, తప్పు చేసింటే ఆయన ఎందుకు నిలబెట్టగలిగాడు? దట్టు ఇంకోటి ఏంటంటే, ఈయన వస్త్రహీనుడై పడి ఉన్నటువంటి విషయం కొడుకు చూసినప్పుడు కొడుకుకు శాపం వచ్చింది, కానీ ఈయన విషయంలో తప్పు చేసినట్టుగా దేవుడు ఎక్కడ చెప్పలా. ఎంతో మంది తాగి మత్తుడై పడిపోవటం ఏంటి ఏంటి ఏంటంటే, ఈవెన్ మనం చదివేటప్పుడు కూడా తప్పు 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 అనుకుని ఉంటాం. నిజంగా అది నిందే, నిజంగా అది నిందే. ఆయన నిజంగా పాపం చేసినటువంటి పరిస్థితి కాదు. ఎందుకు అని అంటే, మీకు ఒక విషయం చెప్పాను ఆదికాండం వివరణ ఇచ్చేటప్పుడు. ఏంటి అది అని అంటే, నిజంగా అందరి పితరులలో అరుదైనటువంటి పితరుడండి నోహు గారు. ఎలా అరుదైనటువంటి వాడు అని మీరు అనుకుంటారేమో, ఆయన మాత్రమే 3 బిడ్డలతో సంతానాన్ని ఆపేసుకున్నాడు. మిగతా వాళ్ళందరి విషయంలో మనం గమనించగలిగితే, ఇంక్లూడింగ్ ఆదాము గారితో సహా, తొలి మనకు మానవుడు తొలి పితరుడు ఉన్నాడు కదా, మూల పితరుడు, ఆయనతో సహా ఆదాము గారితో సహా కుమారులను కుమార్తెలను బ్రతికినంత కాలం కంటూనే ఉన్నారు అందరూ. అందుకే వీళ్ళని కన్న తర్వాత కుమారులను కుమార్తెలను కనెను, కుమారులను కుమార్తెలను కనెను అని ఆదికాండం 5వ అధ్యాయం అంతా కనబడుతుంది. దేవుడి పని కోసం సంతానాన్ని కూడా నియంత్రించుకునే డెడికేటెడ్ పర్సన్ అండి నోహు గారు. అసలు ఇప్పుడు ప్రపంచంలో ఏది ఉన్నా కూడా సంతానంతో సాటి కాదు. మనం ఈ రోజు మనం ఏదో భయపడిపోయి ఏదో ప్రపంచంలో మనమే పెంచుతున్నట్టు, మనమే వాళ్ళను ఏదో ప్రయోజకులను చేస్తాము, మనం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అనే ఆలోచనతో మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక 2 బిడ్డలకు ఈ మధ్యకాలంలో ఇప్పుడు 2 కూడా కాదట, ఒకరే. తెలుసా మీకు? ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ వచ్చేసింది, ఏకలింగం, ఆడబిడ్డ గాని మగబిడ్డ గాని ఒక్కరినే అన్నటువంటి పరిస్థితులు
అనుకుంటూ ఉన్నారు. ఈమె ఇంక కొన్నాళ్ళు పోతే ఏమనుకోవడానికి అవకాశం ఉంది? వాళ్ళు కూడా వద్దనుకునే వాళ్ళు కూడా అసలే నువ్వు నేను నీకు పిల్లోడిని, నువ్వు నాకు పిల్లవే, అంతే. ఇంకా అదే ఇట్లా అయిపోదాం అన్నటువంటి ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. ఓల్డెన్ డేస్ లోనండి మీరు గమనించండి, పల్లెటూర్లలో బలగం అంటే ఎవరో తెలుసా? సంతానమే. ఆస్తి కూడా వాళ్ళేనా ఆ ఆస్తి కూడా వాళ్ళే. వాస్తవంగా చెప్పాలంటే, ఒరే వాళ్ళ జోలికి పోవద్దురా, వాళ్ళది పెద్ద గుంపు అంటారు. తెలుసా మీకు? వామ్మో వాళ్ళు చాలా మంది రావు నాయన, వాళ్ళది తేనె తొట్టును కదిలించినట్టే అన్నటువంటి పరిస్థితులు ఉండేవి. ఏమండి? సో అలాంటి ఆస్తిని కూడా వద్దనుకున్నాడండి ఆయన. అంత దేవుడంటే సమర్పణ కలిగి బతికినటువంటి నీతిమంతుడి మీద సైతం నిందలేస్తున్నాం. అంటే ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, పాఠాలు చెప్పేటప్పుడు జీవిత పాఠాలు చాలా చాలా ముఖ్యమైనవి. అందుకే గమనించండి, మన జీవితాల్లో కూడా ఇట్లాంటివి ఎన్నో రావడానికి అవకాశం ఉంటుంది. మానవుడు పెట్టేటటువంటి నిందలకు భయపడద్దు అన్నాడు దేవుడు. మనుషులు పెట్టే నిందలు ఎప్పుడు కూడానండి నిజాలై ఉండవు. నోట్ దిస్ పాయింట్. నిజాలై ఉండవు. ఎంతో మంది నీతిమంతుల మీద తప్పుడు అభియోగాలు మోపారు. ఇప్పుడు అబ్రహాం గారు నీతిమంతులు అని చెప్పబడింది, ఆయన మీద మానవులు నిందలేదు. ఏంటి మానవుల దాకెందుకు ఉంది బాబు? మనం వారసులం కదా, ఆత్మీయ వారసులం కదా, బిడ్డలం కదా. మనమే ఎంతో మందిని అబ్రహాం గారిని అపార్థం చేసుకున్నాం. ఎక్కడ అపార్థం చేసుకున్నాం అంటారేమో, చెప్తాను మీకు. వీళ్ళు ఇస్లాం సోదరులు ఉన్నారు కదా, వాళ్ళు అబ్రహాం గారిని ఏమంటారు తెలుసండి? అబ్రహాం గారిని ఏమంటారు తెలుసా? ఇస్లాం సోదరులు ఎవరికి ఐడియా లేదండి? మా తండ్రి, మా పితరుడు, మా మూల పురుషుడు అబ్రహాం గారు అంటారు. ఎందుకంటే అబ్రహాం గారికి తొలి కుమారుడు ఎవరండి? ఇష్మాయిల్ గారు. ఇష్మాయిల్ గారి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇష్మాయేలీయులు. ఇష్మాయేలీల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇస్లాం సోదరులు, ముస్లిమ్స్ అని అంటాం కదా. వాళ్ళు ఇస్మాయిల్ సంతానం, ఇస్మాయిల్ గారి సంతానం. కాబట్టి ఈ సున్నతి ఇదంతా కూడా మాకు మా పితరుడికి దేవుడు చెప్పాడు అని చెప్తూ వాళ్ళకి అంతటితో ఆగిపోరు. ఏమని నిందేస్తుంది అబ్రహాం గారి మీద? శారమ్మను అబ్రహాం గారు చేసుకున్నటువంటి ఆ మ్యారేజ్ ఏదైతే ఉందో అది సరైనది కాదు. సరైన పెళ్లి ఎవరితో అంటే, మా తల్లి ఉంది అంటే వాళ్ళ తల్లి ఎవరి గురించి చెప్తారు? ఆగరమ్మ గురించి. మీరు ఎప్పుడైనా వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు దయచేసి జాగ్రత్తగా మాట్లాడాలి. మన పితరులు కదా, పెద్దవాళ్ళు. ఇప్పుడు మన అమ్మనో నాన్ననో గౌరవంగా ఎట్లయితే చూస్తామో వాళ్ళందరికంటే చాలా యోగ్యులండి వాళ్ళు. అందుకే నేను ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మీరు గమనిస్తున్నారా లేదు, వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, నీతిమంతుల గురించి, మన పితరుల గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాను? అయితే అమ్మ అంటాను, లేదంటే గారు అని మాట్లాడతాం. చాలా అవసరం అండి, అది గుర్తుపెట్టుకుందాం. అవి మనం అలవర్చాలి, మన పిల్లలకు అలవర్చాలి. మనం ముందు అలవర్చడానికి ముందు మనం అలవాటు చేసుకోవాలి. ఏదో స్నేహితుడు అన్నట్టు లేదా మనకంటే చిన్నోళ్ళు అన్నట్టు ఏకవచనంతో మనం మాట్లాడకూడదు, తప్పు. ఓకే, ఏది ఏమైనా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇస్లాం సోదరులు మాట్లాడుతూ ఏమంటారు, ఎందుకు శారమ్మ అబ్రహాం గారి వివాహం తప్పు అని అంటారు తెలుసా? ఎప్పుడన్నా విన్నారా లేదు? మరి అసలు వాళ్ళది లీగల్ కాదు మ్యారేజ్ అంటారు. ఏమంటే చట్టబద్ధమైనటువంటి మ్యారేజ్ కాదు వాళ్ళిద్దరిది, అబ్రహాం గారిది శారమ్మ గారిది. ఎందుకు అని అంటే, అబ్రహాం గారు చెప్తారు కదా ఒకానొక సమయంలో ఏమని, గెరారాజు అబిమెలెకు దగ్గర నా చెల్లెలు అని చెప్తాడు కదా, నా చెల్లెలు అని చెప్తాడు. మళ్ళీ ఏమని ఇంకొక క్లారిటీ ఒక మాట ఇస్తాడు, మా తండ్రి కుమార్తె కాదు, తండ్రి కుమార్తె అయితే కాదు అంటే తల్లులు వేరు, తండ్రి ఒకడే అన్నటువంటి మాట చెప్తాడు. చూసారా, చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే అది లీగల్ అండి. కాబట్టి మా అమ్మగారు ఉన్నారు చూసారా, ఎవరు? హాగరమ్మ.
హాగరమ్మ వాళ్ళతో సంబంధమే లేదు, కొత్త సంబంధం. అప్పుడప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళని, అంటే మా ఆవిడ నన్ను బావ బావ అని పిలుస్తూ ఉంటది. చాలా మంది అట్లా పిలిచిన వాళ్ళ పేరు ఆ దగ్గరలో విన్నటువంటి వాళ్ళు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటది. ఏమనంటే చాలా మంది అడిగారు కూడా నన్ను. ఏమనంటే, "మీ ఆవిడ నిన్ను బావ అని పిలుస్తుంది. ఏమైనా దగ్గరి దగ్గర సంబంధమా? సంబంధం. దగ్గర సంబంధమా? ఆహ్, మరదలేనా?" అని అడిగితే, "లేదు లేదండి దూరం సంబంధం" అనంటే, "అదే బావ అని పిలుస్తుంది కాబట్టి దగ్గర సంబంధమేమో అనుకున్నాం" అని అంటారు. కాబట్టి పూర్తిగా దూరం సంబంధం, సంబంధమే లేకుండా అసలు, అసలు ఏ వరుస అవుతారా? లేకపోతే అన్నదమ్ములు అవుతారనే సమస్య అసలు దాని గురించే అవసరం లేకుండా, చాలా ప్యూర్‌గా దూరం నుంచి ఉన్న సంబంధం, మా అమ్మగారితో ఉన్న సంబంధమే సబబైనది, న్యాయమైనది, చట్టబద్ధమైనది, దైవ సమ్మతమైనది అని వాళ్ళు అబ్రహాం గారి మీద నిందేశారు. పోనీ వాళ్ళొక్కరేసారంటే మనమేం తక్కువ తిన్నాం అనుకుంటున్నారా? చెప్తాను. మనం గూడా ఏమని నిందేసామో ఆ మహనీయుడి మీద, అట్లాంటోళ్ళ మీద నిందలేసినోళ్ళం మనం మామూలోళ్ళం అండి. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ మీద ఎంతమంది మీద నిందలేసుంటామో. ఏసుంటాం, మన మీద గూడా వేసుండొచ్చు. సరే, అదేదో గౌరవించే దండేసినట్టు, శాలువా కప్పినట్టు నిందలంత సింపుల్‌గా ఏసేస్తాం. చెప్తానిక్కడ. మనం ఏం జేసాం చెప్పమంటారా? పోనీ ఎవరికైనా మీకు గుర్తొచ్చిందా? అబ్రహాం గారి కోసం ఒక నెగెటివ్ షేడ్ ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన ఈ పొరపాటు చేశాడని చెప్తూ ఉంటాం. చాలా సార్లు పెద్ద పండితులుగా పిలువబడుతున్నటువంటి దైవజనుల నోట నుండే వినబడింది నాకు. విన్నాను నేను. మీకెవరికీ అలాంటిదేమి అనిపించలేదా? అదే హాగర్ గారిని ఆ! చేస్తాడు. ఆ! వాగ్దానం వెరీ చేశాడు గుడ్. కదా! ఆ ఆ! వాగ్దానం కోసం ఆగలేకపోయారు. ఇలాగ ఆగరుతా అన్నారు అన్నట్టు అంటారండి. అందుకని. అది. పోనీ అలాంటిదేమైనా మీకు మైండ్‌లో ఉందేమో దయచేసి తీసేయండి. ఎందుకు అనంటే గుర్తుపెట్టుకోండి. మనకు పితరుల కాలంలో జరిగిన సంఘటనది. బాగా వినండి. జాగ్రత్తగా వినండి. కాలం అనేది తెలియకపోతే పొరబడతాం. ఈ పొరపాటులో భాగంగానే మనం ఎక్కడి దాకా పోయామంటే, లోతు గారు తప్పు చేశారు అని చెప్పేవాళ్ళు ఒక బ్యాచ్ అయితే, లోతు గారు కుమార్తెలు తప్పు చేశారనే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత యూదా గారు తప్పు చేశారు అనేవాళ్ళు కొంతమంది అయితే, యూదా గారి కోడలు తామారు తప్పు చేసింది, పాపం చేసింది అనేటటువంటి రీతిగా వాళ్ళ మీద నిందలేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. శారమ్మ తప్పు చేసింది అని చెప్పే వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సంతానం కోసం ఆనాటి కాలంలో ఒక్క భార్యనే కలిగి ఉండాలని రూలు ఏది దేవుడు పెట్టలేదు. నిబంధన ఏదైతే పాత నిబంధన ధర్మశాస్త్రం అనేది వచ్చినదో, ఆ తర్వాతే దేవుడు వావి వరసలు అనేవి ఏర్పరట్టు చేయటం జరిగింది. అందుకే అప్పుడు ఆనాటి కాలంలో వావి వరసలు అనేవి లేవు కాబట్టి, నాయన ఇదిగో వీళ్ళని నువ్వు చేసుకోవచ్చు, వీళ్ళని చేసుకోకూడదని ఈ చట్టమే లేదు, ఈ పద్ధతి లేదు, ఇది చెప్పినోళ్ళు ఎవరు లేరు. ఆళ్ళు లేరు గాబట్టి వాళ్ళలా చేసుకోవటం జరిగింది ఒకటి. రెండవది సంతానం విషయంలో గూడా దేవుడు మీరు ఇదో బహుభార్యత్వం అనేటటువంటిది తప్పో, ఒప్పో ఏది చెప్పలేదండి దేవుడు. ఏది చెప్పలేదు. కనుక మీరు గమనించగలిగితే దేవుడు ఎంత చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాం గారు తప్పు చేశారు. తప్పు చేసినా అనుకుందాం కాసేపు. మనం కూడా మిగతా వాళ్ళు వేసినట్టు నిందేద్దాం ఆయన మీద. మరి అలా తప్పు చేయగా పుట్టిన బిడ్డను ఎందుకు కాపాడాడు? ఇస్మాయిల్ గారిని కాపాడింది ఎవరు? ఇస్మాయిల్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? ఇష్మాయేలు అంటే అర్థం ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందండి? రాజు అని అన్నా. గుర్తులేదు. రైట్. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందుకే చెప్తున్నాను. ఆదికాండము 94 పార్ట్స్ మాట్లాడాను నేను. 50 అధ్యాయాలు ఉంటాయి. 94 భాగాలు మాట్లాడాను. ప్రతి భాగం నేను ఎవరైతే సహోదరిమణులు గాని, సహోదరులు గాని, మీరు ఇంకో చోట ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ ఉండొచ్చు. తర్వాత సంఘాల్లో వాక్య పరిచయం చేసేది ఉండొచ్చు. స్పెషల్ మీటింగ్స్ ఎళ్ళేది ఉండొచ్చు.
బోలెడన్ని విషయాలు తెలుస్తాయండి దాంట్లో. నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు. కావలసిన సంగతులు దొరుకుతాయండి వాటిల్లో. అవి వినండి, టైం చూసుకొని తప్పనిసరిగా వినండి, నేర్చుకోండి. చాలా విషయాలు ఉంటాయి. నేనే నా అనుభవాన్ని అంతటి పక్కన పెట్టి చిన్న పిల్లోళ్ళలాగా విషయాలు పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకొని వాటిని చక్కగా నేర్చుకొని చాలా మంచి అనుభవం కలిగినటువంటి, నాకంటే గొప్ప అనుభవం కలిగినటువంటి దైవజనులతో డిస్కస్ చేసి అన్నిటినీ రంగరించి వాటిని మాట్లాడటం జరిగింది పిల్లరా. ఇక్కడ మరి వాళ్ళ విషయంలో, అబ్రహాం గారి విషయంలో, శారమ్మ గారి విషయంలో చేస్తున్నటువంటి పొరపాటు ఈసారి ఎవరు చేయకండి. దేవుడు ఎంత కాశాడంటే వాళ్ళని, అసలు ఇష్మాయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు వినును, దేవుడు వినును. ఇష్మాయేలు అనే అసలు మనం ఆ పేరు రాగానే ఏదో కంపరం వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. అవునా కాదా చెప్పండి? ఒళ్ళంతా కంపరం వచ్చినట్టు అనుకుంటాం. ఏమనుకుంటున్నారు ఆయన అంటే? ఎవరినైతే నీతిమంతులు చచ్చిపోయినప్పుడు పితరుల యొద్దకు చేర్చబడ్డారని రాయబడిందో, ఇష్మాయేల్ గారి కోసం కూడా అదే రాయబడింది. అఫ్ కోర్స్ ఆ తర్వాత వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తుండొచ్చు, తప్పుడు అయి ఉండొచ్చేమో కానీ, నాన్న చనిపోతే, అంటే అబ్రహాం గారు చనిపోతే ఎవరు పాతేశారు తెలుసా? అవునా, ఇస్సాక్ ఇద్దరు. ఇస్సాక్ గారు, ఇష్మాయేల్ గారు ఇద్దరు వచ్చి పాతేసి వెళ్తారండి. ఎక్కడికి పోయింది ఆయనకు తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ? పొరపాటు అది. నిజంగా ఎంత మంచి వాళ్ళు అంటారండి. ఇస్సాక్ గారికి అంతా ఇచ్చి ఉపపత్ని కుమారులకు మొత్తం 8 మంది పిల్లలు, కుమారులు అబ్రహాం గారికి. తెలుసా మీకు ఈ విషయం? అబ్రహాము గారికి ఏమ్మా కెతురా గారికి సంతానం కూడా ఉన్నారు కదండి. కెతురమ్మకి ఎంతమంది ఉన్నారు? 4. ఆ 4 అయితే మొత్తం 8 ఎక్కడి నుంచి వస్తుంది నాన్న లెక్క? అది 6 మంది అమ్మా. 6 మంది సార్. శారమ్మకు ఒకరు, ఆగరమ్మకు ఒకరు, మిగిలిన 6 మంది కెతురమ్మకు పుట్టినటువంటి వాళ్ళు. మొత్తం 8 మంది సంతానం అబ్రహాం గారికి. నిజంగా వీళ్ళు ఎంత మంచి వాళ్ళు తెలుసండి. మనం అసలు ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించుండం. మనం ఎప్పుడైనా ఏంటంటే లూపు లైన్లు ఎక్కడన్నా ఉన్నాయా చూసేవాళ్ళం, మనం తప్పలు ఎక్కడ ఉన్నాయా అని చూసేవాళ్ళం తప్ప ఉప్పులు చూసేవాళ్ళం అయితే కదా మనకు అర్థం కావటానికి. ఆస్తి అంతా ఇసాక్ గారికి ఇచ్చి మిగతా వాళ్లకు బహుమానాలు ఇచ్చి పంపించేస్తే, ఏమయ్యా నీ కడుపులు మేము పుట్టలేదా? ఆ ఇసాక్ గడ ఒకడే నీకు పుట్టింది, నేను పెద్దవాడిని కదా, లేకపోతే మేము తర్వాత పుట్టోళ్ళం కదా, ఈ మాత్రం దానికి మా అమ్మను నువ్వు ఎందుకు చేసుకున్నావు, మమ్మల్ని ఎందుకు కన్నావు, ఆ ఇసాకుతోనే ఆగిపోయావా? ఒక్కరంటే ఒక్కరు మారు మాట్లాడకుండా ఇచ్చింది తీసుకొని పొమ్మన్న చోటుకి వెళ్ళిపోయారు. నీతిమంతులు కాదేంటి వాళ్ళంతా? నీతిమంతులు కాదేంటండి వాళ్ళు? ఇలా నీతిమంతులైన వాళ్ళ మీద అందరి మీదో మనం నిందలేసాం. యేసుప్రభుల మీద ఒక్కరి మీదే కాదు. అంటే ఇదన్నిటిని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనుషులు వాస్తవం తెలియకపోయినా, సత్యం తెలియకపోయినా నిందలేసే వాళ్ళు ఉంటారు. మనుషులు పెట్టే నిందలకు కుంగిపోకూడదు మనము. నిందారహితుడు అంటే అర్థం ఏంటంటే, నీ మీద నింద ఒకటి, నేరం ఒకటి మోపవలసి ఉన్నదని దేవుడు ఎప్పుడు నేరం మోపుతాడో అప్పుడే మనం బాధపడాలి, అప్పుడే మనం భయపడాలి. మానవులు వదిలిపెట్టేవాళ్ళు కాదు. సరే పోన్లేండి, నేను అడుగుతున్నా, స్ట్రైట్కి వచ్చాను. నా మీద ఏ మానవుడు ఒక్క నిందే లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా లైన్లో? మీరు చెప్పండి. మానవులే, ఏ మానవుడు ఒక్కటంటే ఒక్క నింద వేయలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? బయట వాళ్ళు ఎందుకున్నా, ఇంట్లో వాళ్ళే వేస్తారు. అది వెరీ గుడ్ అమ్మా. నేను నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. ఎవరో ఎందుకు, ఎవరి దాకా వద్దు, బయట వాళ్ళ దాకా కాదు, సొంతోళ్లే, ఇంట్లో వాళ్ళే, రక్త సంబంధికులే లేనిపో నిందలేసిన వాళ్ళు లేరా? అయ్యో. కాబట్టి నిందారహితుడంటే మనుషుల నిందలు కాదు, దేవదేవుడే సర్టిఫై చేసినటువంటి వ్యక్తి
నోవహు గారు, మర్చిపోకండి. ఈ నోవహు గారిలో ఉన్నటువంటి గుణం ఏంటి అంటే, నీతివంతమైనటువంటి గుణం ఏంటి అని అంటే, చదువుదాం ఇంకా. ఆ ఏమండి 7వ అధ్యాయంకి వద్దాం. ఆదికాండము 7వ అధ్యాయానికి వద్దాం. అంటే వీళ్ళందరి కోసం ఆలోచన చేస్తారండి, సమయం అసలు సరిపోదండి. ఒక్కొక్క నీతిమంతుని కోసం ఆలోచన చేస్తానండి, మనకు నిజంగా పిచ్చెక్కిపోతుంది. పక్క పిక్చర్ అర్థమైపోద్ది. 7వ అధ్యాయం ప్రారంభం చదవండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటేనండి, అసలు నీతిమంతులమై ఉంటే అసలు ఎన్ని బెనిఫిట్స్ అనేటటువంటి విషయం తెలియదండి. చాలా లైట్ గా తీసుకుంటారు దాన్ని, సీరియస్ గా తీసుకోం దాన్ని. ఏ నీతి ఉంటే ఏముందండి, ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు మనం వింటున్నాం. నీతిగా బతికితే బతికినోడి బతుకులు అట్లాగా ఉన్నాయి, దుర్మార్గంగా బతికినోడి జీవితాలు ఇంకా బాగున్నాయి. నీతిగా బతికితే నాకేం వస్తుంది, నిష్ఠగా బతికితే నాకేం వస్తుంది, నీతిగా బతికిన వాళ్ళకి అందరికి ఏమైనా కిరీటాలు వచ్చాయా? ఇలాంటి నెగిటివిటీకి తీసుకెళ్లేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు కూడా అనిపిస్తూ ఉంటది, ఇంత నీతిగా బతికాం ఏం ప్రయోజనం? అంటే దుర్మార్గుడు వాడు ఎన్నో దుర్మార్గ పనులు చేస్తున్నాడు, వాడి జీవితంలో బాగుంది, వాడు పట్టిందల్లా బంగారం అవుతుంది. నీతిమంతులుగా ఉండి మనం ఏం పని పూనుకున్నా కూడా అది బుడిదలు పోసిన పన్నీర్ అయిపోతుంది అని మనం ఎన్నిసార్లు బాధపడలేదు చెప్పండి, ఏమండి? కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాగ చాలా మంది ట్రాక్ తప్పించే వాళ్ళు ఉంటారు. ట్రైన్ ట్రాక్ తప్పడం ఎంత ప్రమాదమో, భక్తి జీవితపు ట్రాక్ తప్పటం కూడా అంతకంటే పెద్ద ప్రమాదం. ఎందుకంటే ట్రైన్ తప్పిన వాళ్ళు భౌతికంగా చచ్చిపోతారు మహా అంటే, కానీ ఆత్మీయ జీవితపు ట్రాక్ తప్పిన వాళ్ళు డైరెక్ట్ గా శాశ్వత శిక్షలోనికి వెళ్ళిపోతారు. అందుకే మనం అన్నిటికంటే మించిన స్పృహతో భక్తి జీవితంలో మెలగాలి, అది చాలా ప్రధానమైనది, ఏమండి? కాబట్టి ఇక్కడ నోహు గారు నీతిమంతుడై ఉన్నాడు గనుక, నోట్ దిస్ పాయింట్, గనుక నీతిమంతుడై ఉన్నాడు గనుక ఏమైపోయారు? నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి. అంటే నీతిగా బతికినందుకు వచ్చిన నజరానా ఏంటి? లోకమంతా మునిగి చచ్చిపోయినా నేను నా కుటుంబం బాగుండాలి అంటే ముందు మనలో నీతి ఉండాలి. అర్థమవుతుందండి? ఏంటి నీతి అంటే ఏంటి? మరి నీతి అంటే ఏంటి? బయటపడలేదు ఇంకా అది. అసలు నీతి వలన కలిగే బెనిఫిట్స్ వరకే మనం ఆలోచన చేస్తున్నాం. కానీ నీతి అంటే ఏంటంటే 6వ అధ్యాయం చివరి మాటలో ఉందండి. అక్కడ ఎందుకు ఆయన గురించి అంతగా రాయబడింది అంటే 6వ అధ్యాయం చివరి మాట, ఆదికాండంలోనే నోవాహు 6వ అధ్యాయం 22వ వచనం. దేవుడు అతను జ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. అది అసలు వాస్తవంగా నీతిమంతుడు అని ఎవరిని అనాలంటే, దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు చేసిన వాళ్ళు నీతిమంతులు. అట్లా చేస్తూ ఏది చెప్తేదండి బాబు. నిజంగా నోవహు గారు ఎంత ఓపిక పరులు అంటే, ఏమండి, అసలు మన ఇంట్లో 4 రకాలైన పశువులు 2 రోజులు వర్షం పడుతూ ఉంటే మన చావిటిలో లేదంటే వరండాలో పెట్టుకోవటమే మనకు కష్టం అనిపిస్తుంది. అలాంటిది దాదాపు సంవత్సర కాలము బయటికి వెళ్ళటానికి వీలు లేదు, వాటిని బయటికి తోలటానికి వీలు లేదు. బయటిదిలో నో ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. 1 సంవత్సర కాలం వాటిని పోషించుకుంటూ, అంటే ఆయనకు ఓడ బయట ఉన్నప్పుడు ప్రశాంతత లేదు, ఓడ లోపల ఉన్నప్పుడు అసలే ప్రశాంతత లేదు. ఎలా అన్ని జీవరాశుల్ని సంవత్సర కాలపు తిండి పెట్టాలంటే ఎంత కష్టం అండి. ఏమండి, ఇంట్లో ఉన్నటువంటి 4గురికి 5 మందికి తిండి పెట్టుకోలేక చేస్తున్నాం మనం, అవునా? ఈ మధ్యకాలంలో ఎట్లాంటి వాళ్ళు వచ్చి మనం చిపురు పెట్టి ఓడవలేకున్నాం కాబట్టి ఏం కనుక్కున్నాం? వాక్యూమ్ క్లీనర్లు అనేవి వచ్చేసాయి, తెలుసు కదా మీకు.
వ్యాక్యూమ్ క్లీనర్లు ఏమి పెట్టేసుకున్నాము, బట్టలు ఉతకలేకపోతున్నాం కాబట్టి వాషింగ్ మెషిన్ పెట్టేసుకున్నాము, రోట్లో దంచలేం కాబట్టి మిక్సీ తెచ్చేసుకున్నాము. ఇంతటితో ఆగిపోలేదు మనం. ఇంకా ఏమొచ్చాయి తెలుసా? ఇప్పుడు అడ్వాన్స్డ్గా పాత్రలు కడిగే మిషన్లు కూడా వచ్చాయి. తెలుసా అండి మీకు? అవునండి. అవును. వంట పాత్రలను కడిగేటటువంటి మిషన్లు కూడా వచ్చాయి. ఎందుకు అంటే ఆ ఉన్న వాళ్ళ కొద్ది మందిని చూసుకోలేక, ఏం చేసుకోలేక, కడుక్కోలేక, ఉతుక్కోలేక, శుభ్రపరచుకోలేక ఇన్ని పరిస్థితులు మనం ఉంటే, అంతకాలం ఒక్కొక్క జీవజాలానికి తిండి పెట్టి, మళ్ళీ చిత్రం ఏంటంటే తిండి రెడీ చేసుకొని తీసుకొచ్చుకోవటం వాటి కోసం. సంవత్సరానికి తగినటువంటి తిండి జీవజాలానికి తెచ్చుకోవటం ఒక ఎత్తు అయితే, దాన్ని రోజు పెట్టేయటము, అవి 1, 2 వేస్తే అక్కడే ఉండి పరిస్థితులు ఎన్ని భరించడండి మానవుడైనా. అంటే దేనికైనా అక్కడ శాసించిన ఆయన నేను ఇక్కడ పాటిస్తా. దట్ ఈస్ నీతి. నీతి అంటే అది. ఎలా చెప్పగలం అదే నీతి అని? అంటే బైబిల్లో మనకు మంచి ఆధారాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం నీతి అంటే దేన్ని అని దేవుడు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి మాట. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. క్లారిటీ వచ్చిందా? నీతి అంటే ఆయన దేవుడు ఇచ్చిన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుందట. కొత్త నిబంధన కూడా చూద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో కూడా 1వ అధ్యాయము లూకాసు వార్త 6వ వచనం నుండి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అర్థమైందండి? నీతిమంతులు అంటే అర్థం ఏంటి? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవటం. అక్కడ ఎక్కడే గాని రాజీ లేకుండా నడుచుకోవటం అని అర్థం. మనకు ఆదికాండంలోనే మరొక మాట కూడా కనబడుతుంది. దాన్ని కూడా చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎవరిగినా? అబ్రహాము ఎవరండినా? అబ్రహాము గారు మనకు తండ్రి, విశ్వాసులకు తండ్రి కదా. మరి ఇక్కడ నమ్మాడంటే ఏం నమ్మినాడు? దాని అర్థం ఏంటి? నమ్మడమే నీతి. దేవుని నమ్మడమే నీతి అంటే దాని అర్థం ఏంటి? దేవుని నమ్మటం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఫాలో అయిపోవటం దేవుని నమ్మటం అంటే. అంతేనా? ఆయన ఏం చెప్పాడు? నాయనా, నీకు లెక్కించలేనంత సంతానాన్ని ఇచ్చేస్తాను. అలా దేవుడు అనేశాడు, ఇలా నమ్మేశాడు అబ్రహాం గారు. అదే నీతి. నీతిమంతుడు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్ముతాడు, ఫాలో అయిపోతాడు. ఇలా ఫాలో అయిపోయాడు కాబట్టి ఏం చేశాడు? నీ కుమారుణ్ణి నువ్వు దహన బలి చేయి అని అంటే ఆయన నమ్మింది ఏంటి అని అంటే, మనం చుట్టూ ఉన్న పరిస్థితులనే చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఆ మహనీయులకు ఉన్న తేడా అదేనండి. అదే గమనించాల్సింది మనం. ఆ మహనీయులకు మనకు ఉన్న తేడా ఏంటంటే, అమ్మో వీడిపోతే ఉన్న ఈ ఒక్కడు పోగొట్టుకుంటే నాకు ఇక నెక్స్ట్ ఏంటి అని ఇక్కడున్న పరిస్థితులను ఆలోచన చేస్తాం. కానీ అబ్రహాము గారు ఊరికేయరండి, విశ్వాసులకు తండ్రి. ఎన్ని కోట్ల మంది, ఎన్ని తరాలలో ఇంతమంది వస్తూ ఉంటే నీతి అబ్రహాము గారికి ఒక్కరికే విశ్వాసులకు తండ్రి అనే పేరు ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? ఏమంటే శారమ్మ, అసలు అబ్రహాం గారు ఒప్పుకోవటం ఒక ఎత్తు అయితే, శారమ్మ గారికి ఏం చెప్పొచ్చి ఉంటాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అమ్మకి ఎంత ప్రేమ ఉంటుందండి బిడ్డ మీద?
జ్వరం వస్తే భయపడిపోద్దండి తెలుసా. బిడ్డకు జ్వరం వస్తే వెంటనే అండి వాళ్ళకి వెంటనే ఏ దానికి ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా. అమ్మ మనసు, అమ్మో నా బిడ్డకి ఏమైనా అయిపోతుందేమో, చచ్చిపోతుందేమో అనేటటువంటి ఆ భయమే ఉంటదండి. 45 days ఏజ్ లో ఉన్నప్పుడు మా చిన్నమ్మాయికి హెర్నియా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది తిరుపతిలో. 45 days అప్పుడే. ఆ హెర్నియా ఆపరేషన్ చేయటానికి ఓకే లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఆపరేషన్ జరిగింది, 2 గంటలు జరిగిందండి ఆపరేషన్. ఈ 2 గంటలు బయట నాకు ఒక భయం పట్టుకుంది. ఏంటి అంటే బయట ఒక వ్యక్తి పరిస్థితి మామూలుగా లేదు. ఎవరా వ్యక్తి? వాళ్ళమ్మ, కోడలన్న. మావిడ. ఒక్కటే నాన్ స్టాప్ ఏడుపు, భయం, ఆందోళన. ఏమని? ఆపరేషన్లో తీసుకెళ్లేటప్పుడు సంతకం పెట్టించుకోబోయారు. మామూలే ఆపరేషన్ కోసం తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు ఎవరి తాలూకానో, ఎవరి బిడ్డలో, ఎవరి యొక్క సొంతమో, అంటే ఒక మాటలు చెప్పాలంటే అది ఎవరి ప్రాపర్టీ అని అర్థం. ఆ బిడ్డ కానీ ఇప్పుడు భార్యకి ఆపరేషన్ నాకు 2 సార్లు సంతకం పెట్టాను మావిడి కోసం. 2 సిజేరియన్ ఆపరేషన్లు తీసుకెళ్ళడానికి సంతకం పెట్టినా అంటే ఏంటది అర్థం తెలుసా మీకు? ఏం జరిగింది? చనిపోయినా ఇది మాది తప్పు కదా బాబు, మేము నిమిత్త మాత్రలు అని మీరు ఒప్పుకొని సంతకం పెట్టినట్టు లెక్కనే. ఈవెన్ ఆపరేషన్ ఎవరికైనా చేసేటప్పుడు మన బిడ్డలు చేసేటప్పుడు మన అమ్మనాల నుంచి సంతకం తీసుకుంటాం. ఇక్కడ నాకు భయం పట్టుకుని ఆ బిడ్డ బయటికి క్షేమంగా వద్ద రాదు కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఏమైపోద్దా అని భయం. అసలు అమ్మ అంతే, అంటే ఆరోగ్యంగా బయటికి వస్తారా రారు, ఉంటారా ఉండరు, బతుకు ఉంటారా లేదు అని ఈ భయంతోనే అమ్మ చాలా కుంగిపోతండి. అసలు నిజంగా నాకు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే అబ్రహాం గారు ఇవ్వటం కాదు, శారమ్మను ఎట్లా ఒప్పించుంటాడు. అసలు పర్యవసానాలు ఒకవేళ అనుకుందాం, కాసేపు శారమ్మకు చెప్పకుండా తీసుకొచ్చున్నాడు అనుకుందాం, శారమ్మకు చెప్పకుండానే తీసుకొచ్చాడు అనుకుందాం. ఇప్పుడు బలి చేసి ఒంటి చేత్తో వస్తాడు. తర్వాత తెలుస్తో లేదా? రహస్యమైంది ఏది బయలుపడకుండా పోదు కదా. మన రాజరత్నం ఐజాక్ గారని కడపలో ఉన్నారు, జిల్లా శాంతి సంఘం అధ్యక్షుడు గారు. 10 ఏళ్ళు కొడుకుని, కోడల్ని, 3 బిడ్డల్ని అందరిని చంపేసి ఒకటే చోట పాతేసి ఎక్కడున్నారు అడిగితే ఫారిన్ పోయారు నంబలికి. ఎంతకాలం ఉంటుంది అది? నిజంగా రండి, మామూలుగా అసలు అబ్రహాం గారిని ఫోకస్ చేస్తారండి, అమ్మను మర్చిపోతారు. మన తల్లిని, శారమ్మ తల్లిని చాలా చాలా తీసిపోయినటువంటి వ్యక్తి అండి ఆమె. మన తండ్రికి తగిన తల్లి ఆమె. అందుకే విశ్వాసులకు తండ్రి ఆయన అయితే విశ్వాసుడు రాళ్లకు తల్లి అండి శారమ్మ. మామూలు వ్యక్తి కాదమే, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఆమెది. ఎంత గొప్ప వ్యక్తిత్వమో. తన దగ్గర పని చేయటానికి వచ్చిన దాసినే తన అక్కున పక్కన చేర్చేంత పదవిచ్చిందండి. ఇచ్చి ఆమెకు పుట్టిన బిడ్డను తన బిడ్డగా భావించుకోవాలనుకున్నటువంటి తల్లి ఆమె. చిన్నది కాదు. దేవుణ్ణి నమ్మడం, నీతిమంతుడు అవ్వటం అంటే ఎంత సవాల్ అనుకుంటున్నారు. మనం ఎంత ఈజీగా నీతిమంతులు అవుతున్నాం అనుకుంటున్నాము. పొరపాటు. రాజ్యంలోనికి వచ్చిన తర్వాత కన్ను మూసే లోపు సాధించుకుంటే గొప్ప. మళ్ళీ చెప్తున్నా, ఆ నీతి కన్ను మూసే లోపు సాధించుకుంటే గొప్ప అండి, మామూలు విషయం కాదండి అది. అబ్రహాము గారు అలా బలి ఇచ్చడానికి ఏ మాత్రం అరమరికి లేకుండా రాత్రి మాట్లాడితే తెల్లవారి తీసుకెళ్లి తన చేతులతోనే కట్టేసి కాల్చి కత్తి పెట్టి చంపేసేటువంటి స్థితికి కూడా ఎందుకు వెళ్ళాడు అని అంటే ఆయనకు ఒకటి అర్థమైందట. ఏమని? ఇస్సాకు వల్లైనది నీ సంతానం అనబడుతుంది. ఇస్సాకు నుంచి ఇసుక రేణువులంత సంతానం ఇస్తాను, ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానన్నాడు.
అంటే ఇప్పుడు ఇస్సాకును నేను చంపేసిన దేవుడు ఏం చేయగలిగా? బ్రతికించగలిగేది. బ్రతికిస్తాడు అంతే. మృతులను సైతము లేపుటకు దేవుడు సమర్థుడు అని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకంగా అతనిని మృతులలో నుంచి సజీవుడిగా పొందెను అని చెప్పబడింది. నమ్మాల్సింది పరిస్థితుల్ని బట్టి కాదు, కుంగాల్సింది పరిస్థితులను చూసి కాదు. పరిస్థితికి మించిన వాడు మన దేవుడు. మనం ఇవన్నీ చూసే భయపడి చేస్తాం, పరిస్థితులను చూసే భయపడి చేస్తాం. కరోనా ఫస్ట్ వేవ్ లో భయపడిన వాళ్ళకి ఎక్కువ మంది చచ్చిపోయారు. సెకండ్ వేవ్ లో కూడా భయపడిన వాళ్ళే ఎక్కువ మంది చచ్చిపోయారు. పులిగాడి కంటే గిలిగాడి ఎక్కువ అట. ఎవరు చెప్పినది అది? కాబట్టి గమనించండి, విశ్వాసి, అందుకే విశ్వాసి నీతిమంతుడు కలవర పడడట. కలవరాలు ఎంత పెద్ద కలవరాలు ఉంటాయంటే చిన్న నష్టం కలగకూడదు, అంత అయిపోయింది అనుకుంటారు. ఉద్యోగం రాకపోతే అయిపోయింది, జీవితం లేదా? ఉద్యోగం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంత శాతం ఉన్నారు తెలుసా దేశంలో? దాదాపు 80% మంది ఉన్నారండి. 80% పై చిలుకున్నారండి ఉద్యోగాలు లేని వాళ్ళు. ఆ పిచ్చి పిచ్చి సామెతలన్నీ చెప్పేవాళ్ళు చాలా మంది. ఉద్యోగం ఏ లక్షణం అట? పురుష లక్షణ. పురుష లక్షణం అట. నేను అడుగుతున్నాను, స్ట్రైట్కి వచ్చాను, అమ్మా ఇక్కడ మీ నాన్నలకి అందరికీ, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, మీ నాన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి జాబులు ఉన్నాయా? లేవునా? మరి వాళ్ళేం పురుషులు కాదేంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారండి. అంటే నాకు 24 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు జాబ్ రాలేదు అంటే అంతకుముందు పురుషుడు కాదు నేను. ఏంటి అసలు? ఈరోజు మన పిల్లలకి అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి ఏంటండి? ఇప్పుడు మనం కట్టుకున్న వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఉన్నాయేంటి పురుషులకి? సో అలాగా ఉంటారు. అలా రాంగ్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చి మనుషుల్ని పొంగదీసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మర్చిపోకండి. వీటన్నిటిని తట్టుకొని నా దేవుడు చెప్పాడంటే చేసేస్తాడంతే అని నమ్మేటటువంటిదే నీతి. అది నీతి. అంటే అబ్రహాము గారిలో నీతిగా ఉండటం జరిగింది. అందుకే నీతిమంతుడు ఏమవుతాడో తెలుసా? రక్షించబడ్డమే కాదు, రక్షించబడ్డం అని అంటే చిన్నగా అనిపించవచ్చు, పెద్ద కిక్ అనిపించకపోవచ్చు. నీతిమంతుడు ఏ స్థాయికి వెళ్ళిపోతాడు తెలుసండి? దేవుని రాజ్యంలో నీతిగా మనం బతకాలి అని దేవుడు ఎందుకన్నాడు అంటే, నీతి అంటే ఎన్ని విషయాలతో ముడిపడి ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే దేవుడే చెప్పాడు. చూద్దాం 18వ అధ్యాయం ఆదికాండం 18-19 వచనాలు చూద్దాం. 18-19 వచనాలు చూద్దాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. 19వ వచనంలో, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్టు నేను అతన్ని ఎరిగి ఉన్నానను. ఇక్కడ కూడా చెప్తున్నాడు, నీతి అంటే ఏంటట? యెహోవా మార్గము గైకొనటం, ఆయన చూపించిన త్రావలో వెళ్ళిపోవటం, అదట నీతి. అర్థమైందండి? మరి అలా నీతిగా బతికితే ఏమవుతారట మనిషి? 18వ వచనంలో ఏం చదివాం? అబ్రహాము బలము గల గొప్ప జనమగును. స్ట్రైట్ గా చెప్పండి, కరెక్ట్ గా ఉన్నది చెప్పండి. బలము గల గొప్ప జనము నేను కాకూడదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరు కావాలనుకుంటారు. బలము గల గొప్ప జనం అవ్వాలని అనుకుంటారు. ఇక నాలంటి వాళ్ళకి మామూలుగా లేదండి, స్ట్రాంగ్ డిజైర్ ఉంది నాకు. బలము గల గొప్ప జనం అయిపోవాలి అన్నటువంటి ఆ కోరిక, తపన ఉంది. అంటే అలాగని మీరు ఏమన్నా అనుకుంటే, మనం ఒక దయ్యం తెలివిగా ఏమి మనసులో నూరేస్తాడంటే, అంటే నువ్వు తగ్గించుకోవా, నువ్వు ఇంత గర్విష్ఠువా,
తను తాను తగ్గించుకుంటే కదా హెచ్చించబడేది. ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి కొంతమందికి, గమనించండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడంటే ఈయనకు తెలియదా? ఈయన తగ్గించాలా, తగ్గినట్టు ఉంచాలని దేవుడు తెలియదండి? బలము గల గొప్ప జనం అంటే అర్థం ఏంటి అంటే, అది కూడా తెలియదు చాలా మందికి. మరి దేవుళ్ళు లేనివాడు కూడా బలం గల గొప్ప జనం అయ్యాడు కదా అని అనుకుంటారేమో. అక్కడే మనకు తెలియాలి. బలము గల గొప్ప జనము అయిందా లేదా నా కుటుంబం అంటే, అక్కడ ఒక క్లూ ఉంది. ఏంటి ఆ క్లూ అంటే, అతని మూలముగా జనాలు ఆశీర్వదించబడాలి. అంటే మనము ఎక్కడుంటే అక్కడ దీవెన రావాలండి. ఆ దీవెన అనేకులకు వెళ్ళాలండి, విస్తరించాలండి. అదే అండి బలం అంటే. అదేనండి బలము గల గొప్ప జనం అవటం అంటే. సంఖ్యాపరంగా రావటం కాదు, డబ్బు బ్యాంకు బ్యాలెన్స్లు మూలగటం కాదు, భూములు పెరగటం కాదు, బంగారాన్ని సంపాదించుకోవటం కాదు. వీటన్నిటికంటే గొప్పది ఏంటంటే, మన వల్ల ఎంతో మంది అగ్నిలో నుండి తప్పించబడాలి, అనేకులు స్ఫూర్తి పొందాలి, అనేకమైనటువంటి జీవితాలు ఆత్మీయంగా వెలుగాలి, తేజరిల్లాలి, భక్తి జీవితంలో తెప్పరిల్లాలి, కట్టబడాలి అనేకమైన బ్రతుకులు. అది బలము గల గొప్ప జనం అంటే. ఈరోజు మన వల్ల ఎంతమంది ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతున్నారు మీరు చెప్పండి, ఆలోచన చేయండి. అదేనండి బలము గల గొప్ప జనం అంటే. ఒక అబ్రహాము అనేటటువంటి ఆ యొక్క పేరు ఉంది చూసారా, అబ్రహాం గారండి పేరు. ఈరోజు ఎంతమంది జీవితాలను స్ఫూర్తివంతంగా నిలబెడుతుంది. ఎంతమందిని ఒరే నువ్వు ఇట్లా కాదు కదా, అబ్రహాము గుబ్బిట్. అసలు ఈవెన్ యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా యేసుప్రభువు అన్న మాట మనకు అందరికీ తెలుసు. మీరు అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం అయితే నా మాట వింటారు కదరా. అబ్రహాము సంతానం, అబ్రహాం గారు ఇలా చేయలేదురా నాయన, మీరేంట్రా ఎట్లా తయారయ్యారు, పండిత పుత్ర పరమశుంఠ అన్నట్లు. చెప్పుకోకండి రా పేరు, అబ్రహాం గారి పేరు మాట్లాడకండి, మీరు మీకు అర్హత లేదు అసలు అని చెప్పాడు యేసుప్రభువు వారు. కాబట్టి ఆయనను బట్టి తప్పును దిద్దబడటం జరుగుతుంది, ఆయన్ని బట్టి స్ఫూర్తి నింపబడటం జరుగుతుంది, ఆయన్ని బట్టి ఇదిగో ఇది కదా నీతి అనేటటువంటి ఒక డెఫినేషన్, ఒక ఐకాన్ గా ఉన్నాడు. ఎవరో చెప్తూ ఉంటారు ఐకాన్ ఐకాన్ యూత్ ఐకాన్ యూత్ ఐకాన్ అని చెప్తూ ఉంటారు చూసారా. ఈయన ఏ ఐకాన్ అనుకున్నారు? అన్ని తరాలలో ఆత్మీయ ఐకాన్ ఈయన అబ్రహాం గారు. అది బలము గల గొప్ప జనం అంటే. మనల్ని చూసి స్ఫూర్తి పొందాలి. భక్తి జీవితంలో మన వల్ల అనేకులు తప్పరిల్లాలి. ఎంతో మంది ఏమండి ఆ రోజు యేసు ప్రభుల వారిని ఉద్దేశించి మాట్లాడినట్టు, నిన్ను మోసిన గర్భం నీవు కుడిచిన స్థలమును ధన్యములై ఉన్నాయని చెప్పబడినటువంటి స్థితిలో నేను ఒక తల్లి నోట ఒక 2 ఏళ్ల క్రితం ఈ మాట నేను విన్నానండి. నన్ను అనింది ఆ తల్లి. మీటింగ్స్ పిలిచారండి గుంటూరు ప్రాంతంలో ఒక చోటి పరిచర్యకి. 3 రోజులు అందుబాటులో ఉండి వాళ్ళకి పగలు ఎన్ని క్లాసులు చెప్పాలంటే అన్ని క్లాసులు చెప్పాను, రాత్రి అందుబాటులో ఉన్నాను, ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాను, ఏది పెడితే తిన్నాను, ఏది ఇస్తే తీసుకుని వచ్చాను. ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ తల్లి వచ్చింది. అయిపోయిన తర్వాత ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన సహోదరుడి యొక్క తల్లిగారు, చాలా పెద్ద ఆవిడండి, 70 years పైన ఉంటాయి ఆవిడకి. ఈ మాట నన్ను నాకు అంత సంబరం అయిపోయింది అని అంటే, నిజంగా అంతటి ఆ స్థితి అయితే నాకు లేదు, అంత అర్హుణ్ణి కాదు నేను. కానీ నాయన నిన్ను మోసిన గర్భం, నువ్వు కుడిచిన స్థలము ధన్యములైన నాయన అని చెప్పి. అంటే ఈ సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం అండి అసలు. నిజంగా ఎంత శ్రేష్టమైనటువంటి సాక్ష్యం అది. ఈరోజు ఏ తల్లి కన్న బిడ్డో కానీ, ఒక ఆడబిడ్డ గురించి మా ఇంటికి వచ్చింది, మొత్తం ఇంటినంతా దరిద్రం చేసింది, దుర్మార్గంగా మారిపోయింది, అందరం బాగున్నాం అప్పుడు దాకా. ఒక సోదరు చెప్తోంది నాతో, సంఘంలో ఒక సోదరు, చాలా బాధేసిందండి ఆ మాట విన్న తర్వాత. ఏమనంటే, పిల్లలు ఉన్నారండి, 2 కొడుకులు 1 కూతురు, పిల్లలకు 3 పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి సంతానం. అక్క ఇప్పుడు బాగుందా మీకు, ఈ పిల్లలకు పెళ్లి కానప్పుడు బాగుందా అని అడిగాను నేను.
అడిగితే ఏమని చెప్పింది తెలుసా అండి? మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు బాగుందని చెప్పుకుంటే చెప్పండి? పెళ్లి కాకముందే బాగుంది. పిల్లలకు పెళ్లి కాకముందే బాగుండిందన్నా అని చెప్పింది. అంటే ఏంటి అర్థం? ఇంటికొచ్చినటువంటి కోడళ్ళ వల్ల, లేదా ఇంటికొచ్చినటువంటి అల్లుళ్ళ వల్ల వాళ్ళకి నెమ్మది పోయింది. ఎందుకండి ఆ బతుకు? దేనికోసం అండి ఆ జీవితాలు అసలు? కాదు. మనం ఎక్కడికి వెళితే అక్కడ పరిమళం ఉండాలి. క్రీస్తు పరిమళ వాసనగా మళ్ళీ మార్చటానికి వచ్చాడు. ఎక్కడుందా పరిమళం? దుర్గంధం. అట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఉండకూడదండి. నీతి అది కాదండి. అబ్రహాము గారితో సహవాసం చేసినందుకు లోతు అనేటటువంటి గుర్తింపు లేని వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? కోటీశ్వరుడు అయిపోయాడు. అంతేనా? చెర పట్టుకొని పోతే లోతు గారి భార్యని, పిల్లల్ని అందరినీ సజీవంగా కాపాడుకోవడం రావటమే కాకుండా ఆస్తిని కూడా వాళ్ళకి అప్పచెప్పారు. నీతిమంతుడితో ఉంటే ఎన్ని దీవెనలండి, ఎన్ని దీవెనలు. అలా ఉండాలి. అది బలము గల గొప్ప జనం. ఆ అబ్రహాము గారి కడుపున పుట్టినందుకు, ఆయన తర్వాత ఎన్నో తరాలు వచ్చినందుకు గర్వంగా ఇప్పటికీ చెప్పుకుంటున్నారు అందరూ. మా నాన్న అబ్రహాము గారని. నిజంగా అబ్రహాం గారికి ఉన్నటువంటి ఆ తేజం ఎంత గొప్ప తేజస్సు అంటే, ఆ బలం ఎంత గొప్పదంటే, ఇటు ఇస్లాం సోదరులందరూ మా నాన్న అని చెప్పుకుంటారు. యూదులందరూ ఏం చెప్పుకుంటారు? మా నాన్న, మా పితరుడు, మా తండ్రి అని చెప్పుకుంటాడు. క్రైస్తవులు మనం అందరం ఏం చెప్పుకుంటాం అబ్రహాం గారి కోసం? మా నాన్న. ఈరోజు మనల్ని చూసి అందరూ ఏం చెప్పుకోవాలి తెలుసా అండి? మావాడు, మా సహోదరి, మా సంబంధి అని చెప్పుకోగలగాలి. అప్పుడు సొంతోళ్ళు చెప్పుకోలేకపోతున్నామండి. వాళ్ళు మేము మా బంధువులు అని చెప్పుకోవటానికి మేమేమవుతున్నాం? సిగ్గుపడుతున్నాం అని వాళ్ళు ఉంటారు. అది కాదండి బలం అంటే. వాటి బలము గల గొప్ప జనం ఏంటి అంటే, భక్తి జీవితంలో స్ఫూర్తి నింపే వాళ్ళుగా ఉండాలి. 10 మంది జీవితాలను వెలిగించే వాళ్ళుగా ఉండాలి. ఏదో ఒక రూపేణ వాళ్ళలో మనం ఒక స్ఫూర్తి ప్రదాతలం అవ్వాలి. అదండి జీవితం అంటే. అదండి నీతి అంటే. అదండి దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యంలో నీతిమంతులమా కాదా, ఉంటున్నామా లేదా అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేద్దాం. ఏమండి? సో ఇక రేపటి దినాన్న దేవుని రాజ్యములో సమాధానం అనే పాఠం నేర్చుకుందాం. ఇప్పటివరకు ఎన్న పాఠంలో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం.